భూస్వామ్య వ్యవస్థకు దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే భారత్ కమ్యూనిస్ట్ పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి వేడుకలు డిసెంబర్ 26న ఖమ్మంలో జరుగుతున్న నేపథ్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 15 నుండి జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు ప్రచార జాథా చేపట్టారు. ఆ ప్రచార జాథా బస్ ఆదివారం గోదావరికని పట్టణానికి చేరుకోగా సిపిఐ జిల్లా అధ్యక్షులు తాండ్ర సదానందం ఆధ్వర్యంలో సిపిఐ ఏఐటియుసి శ్రేణుల ప్రచార జాతకు కరీ చౌరస్తా ప్రాంగణంలో ఘన స్వాగతం పలికారు. ప్రజానాట్య మండలి గాయకులు విప్లవ గాయాలతో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఉందని, స్వాతంత్ర సమరంలో సిపిఐ పార్టీ పోరాడిన చరిత్ర ఉందని తెలిపారు. ఎర్రని జెండా రెపరెపలాడే ఎర్రని జెండా రెపరెపలాడే ఎర్రని జెండా రెపరెపలాడే ఎర్రని జెండా ఎదురించి పోరాడే జెండా ఎదురించి పోరాడే జెండా ఎదురించి పోరాడే జెండా ఎదురించి పోరాడే గులాబీ పట్టుకోండి అరే పలందుకోండి అరే మాటను పట్టుకోండి అరే మంతా కైలేసింది. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా భుజాన వేసుకొని ఆ నిజమైనటువంటి దేశభక్తులం మేము చెప్పుకుంటా ఉన్నది. ఈ దేశంలో మతోన్మాదులను తరిమి కొట్టాలంటే మావోయిస్ట్. కానీ ఈ రోజు అనేక పార్టీలు మాయమాటలు చెప్పి కూడా రానున్న కాలంలో తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీ బరువు చేయడం, మన ప్రజా సంఘాలు, మహిళా సంఘం, విద్యార్థి యువజన అన్ని సంఘాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో 25 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించబడింది. ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు, బ్రిటిష్ వర్షపాలన సాగుతున్నది. 550 సంస్థానాల్లో రాచరిక వ్యవస్థ, అయానీ బాంచన్ కాల్మక్త్ అనే వ్యవస్థ సాగుతున్నది. భూస్వాములు వందలాది వేలాది ఎకరాల భూములు కలిగి ఉండి పెత్తనం చేస్తున్నారు. వెట్టి చాకిరి, బానిసత్వం కొనసాగుతుంది. అలాంటి రోజుల్లో వలస పాలనొద్దు, రాజకీయ వ్యవస్థ అంతం చేయాలని సంపూర్ణ స్వాతంత్రంగా వారిని పిలిపించినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. స్వాతంత్ర పోరాట ప్రధాన పాత్ర పోషించింది. తర్వాత కాంగ్రెస్ చేసింది. కానీ మిగతా ఇలా బీజేపీ లేకుంటే ఇంకెవరు చెప్తా ఉన్నారు, వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో కానీ ఎక్కడ కూడా వారి పాత్ర లేదు, ప్రజా సమస్యలు కూడా వారి పాత్ర లేదు. ఇలా బీజేపీ చూస్తే వాడికి ఎక్కడ పాత్ర ఉంది? భూములు వంచింది ఎవరు? ఇలా భూ చట్టాలు వచ్చినాయంటే ఎవరు చేయబట్టి వచ్చినాయి? తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం భూమి కొరకు, ముక్తి కొరకు, దాస సుంకరాల విముక్తి కొరకు సాగింది. అలాగే దేశవ్యాప్తంగా కేరళలో పునఃప్రా పోరాటం, పశ్చిమ బెంగాల్ తెగ పోరాటం జరిగింది. మరి వందలాది మంది మీద మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, లేకుంటే పేషావర్ కుట్ర కేసులు పెట్టి జైల్లో పెట్టారు అనేక మంది సిపిఐ నాయకులను. మరి సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైళ్ళలో మగ్గారు. ఇది పోరాట చరిత్ర, త్యాగాల చరిత్ర. ఇది శ్రమకు జగ ఫలితం రావాలని చరిత్ర. మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ. ఇవాళ దేని కొరకు బయట, దేని కొరకు కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది? ఈ సంపద అందరికి చెందాలని, అందరికి అందాలని. ఇలా బీజేపీ ఏమంటుంది? నరేంద్ర మోడీ కార్పొరేట్ సెక్టర్కే ఈ సహజ వనరులు కట్టబెడతా ఉన్నాడు. మొన్న చూసాం, ఆదాని గ్రూప్కి ఎల్ఐసి నుంచి 29,000 కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టాడు. చేతులు అధికారం ఉంది కాబట్టి. అంటే వాడు మునిగితే, అదాని గ్రూప్ వాడు మునిగితే ఈ ఎల్ఐసి సొమ్ము పోతుంది. ఇదివరకే 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ వీళ్ళకు అప్పనంగా ఇచ్చినాడు. ఇది కార్పొరేట్ శక్తులకు నష్టాలు పాలైందని వండి బకాయిల పేరుతో. కాబట్టి ఇలాంటి ఒక దుర్మార్గమైన చర్య, ధరలు పెంచి పెనుబారం మోపుతా ఉన్నారు. జిఎస్టీ పేరుతో ఒక రకమైనటువంటి మరో దోపిడీ సాగుతూ ఉంది. ఇంకా నల్ల డబ్బు తెస్తా అని తేలేదు. అన్ని అబద్ధాలు, మోసాల రాజ్యం నరేంద్ర మోడీ. ఇంకో వైపున చూస్తే రాజ్యాంగాన్ని అనేక పద్ధతుల్లో ఉల్లంఘిస్తూ ఉన్నాడు. ప్రశ్నించే గొంతుగా నొక్కేస్తూ ఉన్నాడు, జైల్లో పెడతా ఉన్నాడు, రాజద్రోహం కేసులు పెడతా ఉన్నాడు. అందుకని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కార్యదర్శి గారు, సాయి గారు చెప్పినట్టుగా కమ్యూనిస్టులు ఏకమైతేనే ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మనం అవగాలం. త్యాగాలు మనై, భోగాలు వాళ్ళే అవుతా ఉన్నాయి. అందుకే త్యాగాలు చేసే అందరం విడివిడిగా పోతే పడిపోతున్నాం.
అది అందరూ ఒక్కటైతే తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్ష ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులందరూ ఒకటి వేగకి వస్తే తప్పనిసరిగా మావోయిస్టులతో సహా అందరూ కూడా కలిసి వస్తే ఒక ఎర్ర జెండాలన్నీ ఒక ఏకమైతే తప్పనిసరిగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ 100 సంవత్సరాల సందర్భంగా సిపిఐ మరి వామపక్షాలకు అన్ని శక్తులకు పిలిపిస్తున్నది, పౌర హక్కులకు ప్రజాసంఘ నాయకులకు పిలిపిస్తున్నది, అందరూ కలిసి రావాలని కోరుతున్నది. డిసెంబర్ 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభతో ఈ ఉత్సవాలు ముగియబోతా ఉన్నాయి. దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ వస్తారు, విదేశాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు వచ్చి పాల్గొంటారని చెప్పి తెలియపరుస్తూ ఈ ఉత్సవాలను జయప్రదం చేయాల్సిగా ఈ రామగుండం గోదావరి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు.